యువర్ ఆనర్, అక్యూజ్డ్ ఆనందరావు మీద ఫిర్యాది మిస్ రాధ ఇతను తన్ను బలాత్కరించబోయినాడని, తన్ను తాను రక్షించుకోవడానికి ఇతన్ని గాయపరిచారని కోర్టు వారికి చెప్పింది. కానీ అది అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తూ ఆనందరావు ద్వారా అసలు నిజాన్ని కోర్టు వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సార్. మిస్టర్ ఆనందరావు, ఫిర్యాది మిస్ రాధ మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆమె నా సెక్రటరీగా పనిచేస్తుంది. ఓహో, సెక్రటరీగా పనిచేస్తూ ఆమె తన అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది కదూ? అవును. అబ్జెక్షన్ యువర్ ఆనర్, దట్ ఇస్ ఎ లీడింగ్ క్వశ్చన్. అబ్జెక్షన్ సస్టైన్. yes proceed. మిస్టర్ ఆనందరావు, 16వ తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఆ రోజు నా భార్య ఊళ్ళో లేదు. నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను. హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత కనిపించింది. ఏమిటి ఇలా వచ్చావన్నాను. తన కోరిక తీర్చకపోతే, తాను చెప్పినట్టు వినకపోతే తనను నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది. ఛీ, నీకు సిగ్గులేదా, బయటికి నడువన్నాను. అంతే, తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, let me examine the accused. yes proceed. మీ పేరు? ఆనందరావు. గుడ్, అందమైన పేరు. ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులను అభినందించాలి. 16వ తేదీన మీరు మీ స్నేహితుడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళారు. అవును. మీ స్నేహితుడి పేరు? అరుణగిరి ప్రసాద్. వెరీ గుడ్, ఇది అంతకంటే అందమైన పేరు. ఏ ట్రైన్ కి పంపించి వచ్చారు? హైదరాబాద్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ ఎక్స్ప్రెస్, వెరీ గుడ్. మీ స్నేహితుడు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి. ఆఫ్ కోర్స్, ఈజ్ ఎ మిలీనియర్. అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి. yes. మీరు స్టేషన్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళారా లేక? తిన్నగా ఇంటికే వచ్చాను. కారులో? yes. కారులో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మామూలుగా అయితే 10 minutes పడుతుంది. ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా 15 to 20 minutes పట్టి ఉండొచ్చు. దట్స్ ఆల్ రైట్. పోనీ 20 నిమిషాలు అనుకుందాం. ఓకే. yes. తిన్నగా ఇంటికి వెళ్ళి మీరు హాల్లో లైట్ వేశారు. అవును. ఆ లైట్ వెలుగులో మిస్టర్ రాధాని మీరు చూచారు. yes. యువర్ ఆనర్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 4:20 బయలుదేరుతుంది. ఆ 16వ తేదీని కూడా కరెక్ట్ టైంకే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వడానికి అరుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారెవరూ ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు. యువర్ ఆనర్, ఆనందరావు గారు సాయంత్రం 4:20 స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు. ఒక్క 20 నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు. మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి. పైగా ఆ 16వ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని, తిరిగి రాత్రి 8 గంటలకే పవర్ రెస్టోర్ చేయబడిందని సాక్ష్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డ్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు. ఆనందరావు గారు లైట్ వేసామంటారు, డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే యువర్ ఆనర్, ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజం కాదు. అరిటాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్లి అరిటాకు మీద పడ్డా జరిగే నష్టం అరిటాకుకి. ఆ అరిటాకు లాంటిదే ఆడదాని జీవితం. ఎన్ని అవమానాలైనా భరిస్తుంది గాని ధైర్యం చేసి కోర్టుకెక్కి అల్లరిపాలు కాదు. ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల హీన కృత్యాలకు బలైన ఎందరో అబల ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకొచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు. ఈ ఆనందరావు లాంటి చెడు పురుగుల్ని కోర్టు వారు కఠినంగా శిక్షించాలి. ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది. కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ 354 సెక్షన్ క్రింద 3 నెలల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించడమైనది. సక్సెస్, మనకి గ్రాండ్ సక్సెస్. నిజంగానా? ఐ వెరీ హ్యాపీ. అవునమ్మా, మన వాదనతో పీపీకి మతిపోయింది, జడ్జికి మాట పోయింది, అవతల పార్టీ ఓడిపోయింది. రామయ్య, అన్నయ్య తన మొదటి కేసులో గెలిచాడు. స్వీట్, చాలా సంతోషం బాబు. నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది బాబు. రామయ్య, ఈ కేసు గెలవటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? కళకళ్ళాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు శకునం రావడం. అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి.
అబ్బా చీర చాలా బాగుందన్నయ్య. అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకోసారి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ ఇల్లంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది. అయితే రేపు డాడీ వస్తున్నారన్నమాట. అవునన్నయ్య, లండన్ ట్రిప్ ముగించుకుని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం ఫోన్ చేశారు. రేపు వస్తారు. మళ్ళీ 4 రోజుల్లో ఏదో వ్యాపారం పనులంటూ మరో దేశానికి పెడతారు. ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేని డాడీకి ఏమీ తోచదు. డాడ్ ప్రయాణం బాగా జరిగిందా? బాగానే సార్. ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా? ఎస్ డాడీ, 10 రోజులైంది. పెద్ద బజారులో ఫ్లాట్ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేశాను. నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు నిన్న కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి. గెలవడం గొప్ప విశేషం ఏం కాదు. రాజా, ఒక్క కేసు గెలవడం కాదు, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వనించాలి. నువ్వు వెళ్లే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి. దాట్ ఈస్ మై విష్ అండ్ అంబిషన్. డాడీ బ్రేక్ఫాస్ట్ వస్తారా? ఇప్పుడే కాదు, యూ క్యారీ ఆన్. రామయ్య, ఏమిటి పెద్దయ్య గారు? ఇదిగో నీకు 100 రూపాయల బహుమానం. నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో. అయ్యగారు, నేను ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నానయ్యా. ఎందుకో తెలుసా? నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కూటి కోసం కోటి విద్యలు. ఏ వ్యాపారం తలపెట్టినా కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి. ఈ దొంగరాముడు బ్రతికించేనా? బాబాయ్ డ్యూటీ టైం అయింది, తొందరగా బయలుదేరకపోతే గిరాకీలు తగలవు. తొందర పడకమ్మా, జనాన్ని మోసం చేయడానికి మనం ఒక కొత్త వ్యాపారం కనిపెట్టాంగా. ఉండు మరి. ఇదిగో ఈ గుమ్మడికాయ. అదైతే 10 నెలల కడుపులో ఉంటుంది. ఓహో, అది సరే. ఇది అదే ఓకే, త్వరగా రా. మంచి గిరాకీ లాగుంది. అయ్యో కారాపడు బాబు, కారాపడు బాబు. ఏమిటమ్మా, ఏం కావాలి? అమ్మా నిండు నెలల మనిషిని బాబు. అబ్బా హాస్పిటల్ నుంచి వస్తున్నాను. 2 మైళ్ళ అవతల మా అయ్య నా కోసం కాసుకుని ఉంటాడు. ఓహో, అక్కడికి తీసుకెళ్ళండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగేనమ్మా, రా ముందు కూర్చో. అబ్బా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అయ్యో. ఏమిటి అలా కడుపు పట్టుకుంటున్నావు? జారిపోతున్నావునని. అదే బాబు, నేను జారి పడితే లోనున్న బిడ్డకి దెబ్బ తగలకుండా. ఎన్నో నెల? ఇది జనవరి కదా బాబు, అంటే 1వ నెల. ఏమిటి 1 నెలకు అంత కడుపా? ఏ కడుపా? కడుపుకి 9 నెలలు బాబు. మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు. ఇది నిక్కర్చైనా 9 నెలల కడుపే బాబు. అది సరే, మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఇదిగో ఇట్టా కడుపు చేస్తుంటాడు, ఆ పైన దేశాల పట్టు తిరుగుతుంటాడు. మొదలష్టపోడు. ఎందుకైనా అలా తిడతావు? చక్కగా గుమ్మడి పండు లాంటి బిడ్డలు. గుమ్మడి పండు అంటున్నారు, మీకెలా తెలుసు? చూస్తుంటే తెలవడంలా. ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డలు కంటాను బాబు, కంటాను. అదిగో ఆ పక్కన ఆపండి, మా అయ్య అక్కడున్నాడు. ఓకే, ఇక్కడే ఇక్కడే. అయ్యా అమ్మా సీత, నా తల్లే. అయ్యా ఈయన అయ్యా, ఈ మనిషే. ఏ బాబు, నా కూతురు ఎంత దూరం తీసుకొచ్చింది నువ్వేనా నాయనా? నేనేనండి. బాబు నాయనా, ఇలా రండి బాబు, రండి బాబు, వినండి బాబు. నా కూతురు ఇంత దూరం తీసుకొచ్చిన పెద్ద మనిషి ఈయనేనంట. ఈ ఘనకారం చేసింది కూడా ఈయనేనంట. అయ్యో, ఇందులో ఘనకార్యం ఏముందండి? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను. వింటున్నారా బాబు, వింటున్నారా? అందరూ చేసే పనే నేను చేశానని నదులు మెదులు లేకుండా అంటున్నాడు. అమ్మో నాయనో బాబు. నన్ను నీ దగ్గర వదిలేసి తన దారిని తను పోతానంటున్నాడు అయ్యా. అవునండి, మీ అమ్మాయిని మీకు అప్పగించాను, ఇక పోతాను. అయ్యో అయ్యో అయ్యో, అదేమిటయ్యా? దాని మొహం చూస్తే దాని కలగడంలే, దాని కడుపు చూస్తే నీ గుండె మొదలవడంలే. ఉరుటి ఖర్చు నేను ఒక 500 రూపాయలైనా, 1000 రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని అనిపించట్లేదు. ఏమిటండి, నాకేంటి అవసరం? నేను ఎందుకు ఇవ్వాలి? వింటున్నారా బాబు, వింటున్నారా? దాని ఎంతవరకు తీసుకొచ్చింది తానేనంటున్నాడు. ఈ ఘనకారం చేసింది కూడా తానేనంటున్నాడు. ఇప్పుడు నా దగ్గర వదిలేసి పోతానంటున్నాడు. పురుటికత్తులు కూడా ఏమి ఇవ్వనంట బాబు. దీన్ని తల్లించేసిన ఇతరు కనీసం పురుటికత్తులుగానే ఇవ్వాలా లేదా?
అందరూ ఒక నిమిషం ఆగండి. ఇది అమ్మాయి కడుపు కథ. అది సరే, కడుపు బుల్లే, మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం? ఏడాది క్రితం. అప్పుడు నేనేమన్నాను? నీలాంటి అందమైన పిల్ల దొరకటం నా అదృష్టం అన్నారు. అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకటం నీ అదృష్టం. పోలీస్ ఆఫీసరా? అయ్యో. అవును, రౌడీల్ని కేడీల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్. పాపం, కడుపుతో ఉన్న నిన్ను వదిలిపెట్టి నేను తప్పు చేస్తానా? ఒక్క పురిటి ఖర్చులేమిటి, అన్ని ఖర్చులు నేనే భరిస్తా. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా. పదండి కారెక్కుదురు గాని. పువ్వుల్లోనూ కాయల్లోనూ నన్ను పెట్టదు బాబు. నా బతికేదో నన్ను బతకనివ్వండి బాబు. ఆహా, పండు లాంటి పిండం బుర్ర బద్దలైంది. కడుపులే. కూటి కోసం కోటి విద్యలు. అన్నయ్య, ఏం పద్మా? రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను 500 రూపాయలు ఇవ్వాలి. డాడీని అడిగా డబ్బులు తెచ్చిపెట్టు. ఏ డాడీ నువ్వే అడగొచ్చుగా? అమ్మో, ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దడ వణుకు. ఇంక డబ్బులు అడగాలంటే ఏ డాడీని చూస్తే ఎందుకమ్మా అంత భయం? ఆయన ఏమన్నా పులా సింహమా? ప్లీజ్ అన్నయ్య, నువ్వు అడిగి తెచ్చిపెట్టు ప్లీజ్. గారాల చెల్లెలు మారాన్ చేస్తుంటే తప్పుతుందా? ఓకే. పులి ఎక్కడుందమ్మా? వాడు అమ్మకానికి ఒప్పుకోలేదు. కావాలంటే 1 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టు. 1 లక్ష కాదు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు సరే వాడు మొహానికి. ఐ డోంట్ కేర్ ఫర్ మనీ, అండర్స్టాండ్? బిజినెస్ లో ఏమైనా సమస్య వచ్చిందా? సమస్య లేకుండా బిజినెస్ ఉండదు కానీ ఏ సమస్య అయినా మీరు డబ్బుతో పరిష్కారం చేస్తారు డాడీ. ఈ లోకంలో ఎంతటి సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు నా ఉద్దేశం. ఎంతటి వాడినైనా డబ్బుతో తల ఉంచుకునేట్టు చేయొచ్చు నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ సంగతే నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను. ఏదో వాళ్ళ కాలేజీ ఫంక్షన్ కి తలకు 200 ఇస్తున్నారట. ముష్టి 200 ఏమిటమ్మా? డాడీ అడిగితే 500 ఇస్తారు. ఈ డబ్బుతో అందరూ నీ ముందు తలంచుతారు అని చెప్పారు. యువర్ రైట్. ఈ శశిభూషణ్ రావు పిల్లలు అందరికంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే ఉండాలి. ఈ చెక్ తీసుకెళ్లి పద్మకిచ్చి ఫిలప్ చేసుకోండి. థ్యాంక్ యూ డాడీ. ఏమి పద్మ, ఇవాళ కాలేజీ అయ్యాక మనందరం కలిసి పిక్చర్కి వెళ్దామే? అవునే పద్మ, కొత్త ఇంగ్లీష్ పిక్చర్ రిలీజ్ అయింది, వెళ్దామే. సారీ, ఇవాళ పిక్చర్ ప్రోగ్రామ్ కుదరదు. అర్థమైందే, నువ్వు వాళ్ళ పిక్చర్కి రానన్నావంటే నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండుంటుంది. కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు, అమ్మాయి గారి మనసు దోచుకున్నా. చాలే, మీ అధిక ప్రసంగం ఆపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ తీసుకెళ్తాను. కిషోర్, నేను ఈ పాట విన్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి కళల్లో తేలిపోతూ ఉంటాను. నేను నీ మాట వింటేనే చాలు, కళల్లోనూ క్లౌడ్స్ లోను తేలిపోతూ ఉంటాను. కానీ లక్షాధికారి కూతురుగా నువ్వెక్కడ, ఒక మామూలు పాటగా నేనెక్కడ? ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద ఫట్టని పడిపోతుంటాను. కిషోర్, నీకెన్నిసార్లు చెప్పాను, మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డం. అయితే ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేసి ఆ తరువాత. ఆగండి అబ్బాయి గారు, దేనికైనా టైం రావాలి. అదేమిటి పైకి చూసి అన్నం పెడుతున్నాం? మనకు ముసల్దానం వచ్చేలోగా ఆ టైంను త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ సూపేటపే కొరమేలాగా కొరకొర సుత్తా ఈపు సాప్ అయిపోదు. పెద్దయ్య గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, చెప్పొస్తాను. నువ్వు చెప్పొచ్చినాక నేను ఉండాలా? ఈ రౌడీ నాగులు కోపం వచ్చిందంటే స్పేగులు తోడేయగలడు. ఏండ్రకైనా ఏమిటో సీత, ఈ మధ్య ఈ దొంగరాముడి పరిస్థితి ఏమీ బాగుండట్లేదు. ఎవరు చూసినా పెద్ద లక్షాధికారులేగా సూటు బూటు వేసుకుని తిరగడమే తప్ప జేబులో దమ్మిడి ఉండడం లేదు. మనం కష్టపడి జేబులు తీర కత్తిరిస్తే
అందులో అగ్గిపెట్లు, రేషన్ కార్డు, నిరోధులు, సిగరెట్ పీకులు దొరుకుతున్నాయి. ఏమిటో ఇలా అయితే ఈ దొంగరావుడు బ్రతుకు గంజినీళ్ళే రా సీత. ఎవడా నువ్వు రాస్కెల్? బాబాయ్ ఫస్ట్ అరే ఫస్ట్ వాడి పర్సు నువ్వు కొట్టేసావా? ఇదిగో డబ్బు. ఓహోహోహోహో. నీ దొంగరావుడు మించిపోయిన దొంగ చేతే సీత నువ్వు. ఇటు పక్క ఒక జేబు దొంగ పరిగెట్టుకొచ్చాడు చూసారా? చూడు నాయనా, పోలీసులకు ఎర్రటోపీ కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొంగకంటూ ప్రత్యేకంగా ఓ డ్రెస్ ఉండదు. ఆనవారు పడ్డాను. నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ పరిగెట్టుకొచ్చినాడు ఎటు వెళ్ళాడు? ఆ, అటు పక్క పారిపోయాడు. ఇటు పక్క అటు. నాకు ఏడుపు వచ్చేస్తుంది. బాబాయ్ హోటల్ బృందావన్. ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. వదలండి బాబు, కావాలంటే తిన్నది ఆగండి ఆగండి. ఏమిటి ఏం జరిగింది? మీ వంటకు వచ్చిన వాళ్ళు ఎలా ఊపుతారా? ఊపడం కాదు నా అర్థం కదయ్యా. హోటల్లో తిని బిల్లె కొట్టిన వాళ్ళు ఈ మురుక్కారులో పారేస్తారు. అయ్యో బాబా. పాపం ఏడు చేత బిల్లు కొట్టే వాళ్ళని మురుక్కారులో కాదు సముద్రంలో పారేయాలి. అవును. ఇదిగో నేను 1 2 3 చెప్తాను, వీళ్ళు అందులో పడేయండి. కమాన్ 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 కమాన్. 1 2 డబ్బు లేకుండా టిఫిన్ తింటాడు బాబు గారు. తొమ్మిలేక బాగా జరిగింది. ఆకులు తిను, ఆకులు తిను. చెప్పచ్చు. చూడు బాబు, చెప్పండి సార్. 2 చికెన్ బిర్యానీ, 4 కట్లెట్స్, 1 అడగను ఖైమా బాల్. పోలీస్ బాబు, ఆ జేబు దొంగ దొరికాడా? ఇంకా లేదమ్మా, ఏడుపు వచ్చేస్తుంది. ఏడోట ఎందుకు గాని కూర్చోండి, టిఫిన్ తిందురు గాని. అలాగే కూర్చోవయ్యా, తిందువు గాని రోజు 10 మందికి పెడితేనే కానీ మాకు తిండి సహించదు. చూడు, నీకు చికెన్ బిర్యానీ కావాలా, ఖైమా బాల్స్ కావాలా, కట్లెట్స్ కావాలా? చెప్పిన అన్ని తింటా సార్. అన్నీ తింటా. నన్ను తింటావని అమ్మగారు బాగా పట్టరావా? అలాగే సార్. ఏం పోలీస్ బాబు, ఏం పవర్ఫుల్ గా రావడం లేదు? ఇంకో ప్లేట్ ఏమైనా కొడతావా? వద్దు బాబు, ఎక్కువ తింటే ఏడుపు వస్తుంది. బేరర్, బిల్లు తీసుకుని అరటిపళ్ళు కిళ్ళీలు పట్టరా. అలాగే సార్. సీత, నువ్వు బిల్లు చేసి 5 రూపాయలు టిప్ కొట్టు. అలాగే. ఏంటయ్యా బాంబు చూసి భయపడ్డట్టు అలా భయపడిపోతావు? ఈ పనసలు ఆది ఇందాక ఆ జేబు దొంగ కొట్టేసి పారిపోయాడు. ఆహా, దేవుడు దయామయుడు, నాకు అప్పచెప్పాడు. ఆహా, ఇప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది. నాకు ఏడుపు వస్తుందయ్యా. వస్తా వస్తా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. నెమ్మది. ఆపండి బాబు, ఆపండి బాబు, ఆపండి బాబు. మంచి వారం దొరికింది. అమ్మో నాయనోయ్, బాబోయ్, అబ్బాయ్, అబ్బో, అయ్యయ్యో. ఏమిటి? ఏం జరిగింది? ఏం జరిగిందా? నా ఒక్కగానొక్క కూతుర్ని నీ కారుకు బలి చేసుకుని ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా నాయనా? నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన నా బంగారు తల్లిని నీ పొట్టను పెట్టుకున్నావా నాయనా? అయ్యయ్యో, అయ్యో అయ్యో. అబ్బా, నా వంక చూడమ్మా, నా వంక చూడమ్మా. అబ్బా, వెళ్ళిపోయింది బాబు. ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా? నీ ఎదురుగానే పడిందిగా. అయ్యయ్యో, ప్రాణాలు పోయాక పీరుకుంటే మాత్రం లాభం ఏంటి నాయనా? కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు. గంధపు చెక్కలతో దానం చేద్దామని అనుకున్నాను బాబు. ఇప్పుడు మామూలు పొలకు కూడా డబ్బు లేవు తల్లి. అయ్యా, అయ్యో పాపం. బాబాయ్, గంధపు చెక్కలు లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా. చాలు బాబు చాలు. ఆహా. గంధపు చెక్కలు నా సాగుకు చూసుకోవచ్చు, మామూలు కర్మకాండకైనా 300 కావాలి నాయనా. అంతే కదా బాబాయ్. డిక్కీలో డబ్బా ఉంది, పట్రా. డబ్బా? ఏం డబ్బా బాబు? డబ్బులు డబ్బా? ఆ, చూస్తే నీకే తెలుస్తుందిగా, పట్రా. అయ్యయ్యో, అమ్మా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా తల్లే. అయ్యయ్యో, అమ్మా. ఆహా, ఫుల్ మూన్ లాంటి ఈ ఫేస్, దొండ పండు లాంటి ఈ లిప్స్, కట్టుకున్న వాడికి ఎవడికు గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే ఈ శాల్తీ కాసేపట్లో కాలిపోవలసిందేనా? మాడి మసై బూడిదైపోవలసిందేనా? బాబు బాబు, ఆ, ఇందులో డబ్బులు ఉన్నట్టు లేదే. బాబాయ్, నీ దగ్గర ఎగ్గి పెట్టుంటే ఇలాగే ఎందుకు బాబు బీడీ కాల్చుకుంటావా? అదే. ఆ. ఏం లేదు, ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఈ ఎగ్గి పుల్ల గీసి తయారైంది. అయ్యయ్యో, అంత పని చేయదు సార్, మీకు దండ పెడతాను సార్. అబ్బే, అదేం లాభం లేదు. నువ్వు చచ్చిపోయిందనివి, నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను?
మమ్మల్ని వదిలేండి సార్. చచ్చిన ఇక మీ కారు కనపడి చావు సార్. అబ్బే అదేం లాభం లేదు. ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో. పోలీసులకు రిపోర్ట్ ఇస్తారు. బాబాయ్ బాబాయ్ సార్ 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 బాబాయ్ వెళ్ళాడు కదండి, నన్ను కూడా వదిలేండి. మీ పేరు చెప్పుకుని మళ్ళీ వెధ పనులు చేస్తావు. అబ్బే అదేం లాభం లేదు. బాబాయ్ అయినా నిన్ను అత్తవారింటికి పంపిస్తేనే కానీ చెయ్యి పట్టి నోడివి తాళి కట్టు, తాళి కట్టి ఎడకైన తీసుకెళ్ళు. చెయ్యి పట్టి నోడివి తాళి కట్టు, తాళి కట్టి ఎడకైన తీసుకెళ్ళు. దొంగ మెళ్ళు తాళి కడితే ఏం చేస్తది? తన తాళి తానే దొంగిలిస్తది. దొంగ మెళ్ళు తాళి కడితే ఏం చేస్తది? తన తాళి తానే దొంగిలిస్తది. నేను దొంగను కానంటే నమ్మవేంటి? అది రుజువు చేసుకొందుకే రమ్మంటి. రమ్మ రమ్మ అత్తవారింటికి రాజ మర్యాదలు జరుగుము మాటికి, రాజ మర్యాదలు జరుగుము మాటికి. ఎడబకు ఎడబకు చిట్టి తల్లి, ఏడ్చుకో తిరిగ్గా జైలుకెళ్ళి. ఎడబకు ఎడబకు చిట్టి తల్లి, ఏడ్చుకో తిరిగ్గా జైలుకెళ్ళి. వెళ్ళిపోతే ఏడొస్తావు నువ్వు మళ్ళీ, నిన్నో దాచి వాళ్ళెవరో పిచ్చి తండ్రి. వెళ్ళిపోతే ఏడొస్తావు నువ్వు మళ్ళీ, నిన్నో దాచి వాళ్ళెవరో పిచ్చి తండ్రి. ప్రాణమిచ్చినోడు ప్రాణనాథుడవుతాడు, నువ్వు ఒప్పుకుంటే పిల్లలకు తండ్రవుతాడు. రావమ్మ రావమ్మ అత్తవారింటికి రాజ మర్యాదలు జరుగుము బాటి. రాలేను రాలేను రా. అత్తవారింటికి రా. రాజ మర్యాదలు పడవు నా ఒంటికి. రావమ్మ రాలేను రావమ్మ రాలేను రావమ్మ రా. ఏమిటి పద్మను అనేది? మన విషయం మీ డాడీతో చెప్పని భయంగా ఉందా? అయితే ఈ జన్మకు మనం పెళ్లి కాకుండా ఇలా ఉండిపోతున్నానా? లేక భయంతో నువ్వు చెప్పలేక ఎప్పుడో ఎవనో ఆయన తీసుకొచ్చి కట్టబెడితే? కిషోర్, ఏమిటా మాటలు? ప్రేమించిన నిన్ను కాక ఇంకొకరిని చేసుకుని నేను బ్రతకలను అనుకున్నావా? ఈ జన్మకి నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. తప్పనిసరి అయితే నా ప్రాణాలైనా ఇస్తాను కిషోర్. పద్మ, ప్రేమించిన మనిషి గురించి డాడీతో చెప్పడానికి భయం ఎందుకమ్మా? అన్నయ్య, పోనీ డాడీతో చెప్పడానికి భయం అయితే ఈ అన్నయ్యతో చెప్పొచ్చుగా. మీరు పద్మ అన్నగారా? అవును. అంటే లాయర్ రాజా కదా? ఎస్. నమస్తే. నమస్తే. మీ గురించి పద్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. పద్మ ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదు. అయినా నీ ఫేమను గురించి మీ ప్రేమను గురించి నాకు బాగా తెలుసు. అరే, ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు? చిట్టి చెల్లెలు క్షేమాన్ని 1000 కళ్ళతో కనిపెడుతున్న అన్న అన్ని విషయాలు తెలుసుకుంటాడు. పద్మ, నువ్వేం భయపడకమ్మా. నాన్నగారితో ఈ విషయం నేను చెప్తాను. అతని పేరేమిటి? పేరు కిషోర్ కుమార్. పేరున్న పాటగాడి. ఆటగాడిగా పేరేనా? వేరే ఇంకేమైనా ఉన్నవాడు? పెద్దగా ఉన్నవాడు కాదు, కానీ మనసున్న మంచి మనిషి. నీకు అతని గురించి విన్నాను, తెలుసుకున్నాను. వాళ్ళు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు? ఒకరి కోసం ఒకరు ఎంతైనా త్యాగం చేసుకునేటంత. అయితే నేను అతన్ని కలిసి మాట్లాడి చెప్తాను. ఓకే. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్ కమ్ ఇన్. యు ఆర్ మిస్టర్ కిషోర్, ఐ సపోజ్. మీరు? ఐఎమ్ శశిభూషణ్ రావు, మల్టీ మిలియనియర్, బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ పద్మాస్ ఫాదర్. నమస్తే. మీరు ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ కూర్చోండి సార్. ఎక్కడ కూర్చోవాలి?
మా ఇంటి నౌకరు కూడా కూర్చోడానికి సందేహించే ఈ సోఫాలోనా మా కారు డ్రైవర్ కూడా కూర్చోడానికి ఇబ్బంది పడే ఈ కుర్చీలోనా ఎక్కడ కూర్చోవాలి? ఆల్ రైట్, నిలబడే మాట్లాడతాను. నువ్వు మా పద్మని ప్రేమించావట కదూ? తను కూడా నన్ను ప్రేమించింది. ఐ సీ. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నావట? ఇద్దరం అనుకుంటున్నాం. గుడ్. మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ వసతులు ఏ సౌకర్యాలు లేని ఈ ఇంట్లోనే కాపురం పెడదాం అనుకుంటున్నావా? ఇక్కడ నేను చాలా మంది కంటే చాలా సుఖంగా ఉంటున్నాను. ఐ అగ్రీ. ఇంతకంటే సుఖాలు తెలియవు గనక నువ్వు ఇక్కడ సుఖంగానే ఉండవచ్చు. కానీ ఐశ్వర్యంలో పుట్టి సంపదలో పెరిగి మంచం మీద కాలు కార్పెట్ మీద, కార్పెట్ మీద కాలు కారులోనూ పెట్టే నా కన్న కూతురు ఇక్కడ సుఖంగా ఉండగలదా? ఉండగలను అని తను మొండిగా అనొచ్చు. కానీ మిస్టర్ కిషోర్, కాశ్మీర్ మంచులో పుట్టిన ఖరీదైన యాపిల్ చెట్టు మన పెరటి మట్టిలో పెరగలేదని దానికి తెలియదు, పెంచే తోటమాలికి మాత్రమే తెలుసు. ఏమంటావు? మహారాజు కూతురైన సీత కట్టుకున్న వాడితో కారడవులో బ్రతికింది అంటాను. చూడు కిషోర్, ఒక్కడే రాముడు ఉంటాడు, ఒక్కతే సీత ఉంటుంది, ఒక్కటే రామాయణం. అందరూ రాముళ్ళు కారు, అందరూ సీతలు కారు, అన్ని జీవితాలు రామాయణాలు కారు. అంతేకాదు, ఆనాటి సీతకు అడవిలో ముందుదయ్యే కష్టాలు, రావణాసురుడి సంగతి తెలియక వెర్రి తల్లి వెళ్ళింది. ఆమె జీవితం చదువుకున్న ఈ కాలపు ఏ ఆడపిల్ల అడవిలోకి అడుగు పెట్టదు, పెట్టబోయినా కన్న తండ్రి అడ్డుపడతాడు. అంటే మీరు మా పెళ్లికి ఒప్పుకోనంటారా? ఏ, నన్ను ఒప్పించగలనంటావా? ప్రేమకు అర్థం మీకు తెలిస్తే. ప్రేమ 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 మాటలు వచ్చే రోజుల్లో ప్రతి పసిపిల్లవాడు మొదటిగా మాట్లాడే మాట అమ్మ అయితే, గడ్డాలు వచ్చే రోజుల్లో ప్రతి అడ్డమైన వాడు మాట్లాడే మొదటి మాట ఈ ప్రేమ. అర్థం లేని కథలు, వ్యర్థమైన సినిమాలు చూసి ప్రేమ గొప్పదనే ప్రతివాడికి ఒక అమ్మాయిని అంటగట్టి ఎడారిలో వదిలిపెడితే ఒక్క రోజులో అంటాడు ప్రేమ కంటే అన్నం ముఖ్యం అని. చూడు కిషోర్, ఈ లోకంలో అన్నం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సుఖం కావాలన్నా, సంతోషం కావాలన్నా కావాల్సింది డబ్బు అని నా అభిప్రాయం. అందరం ఎక్కించి తిప్పిన నా కూతుర్ని నీకు కట్టబెట్టి అగాధంలోకి తోయకూడదన్నా నిర్ణయం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ప్రేమకి అర్థం నాకు బాగా తెలుసు. అందుకనే నేను ప్రేమించే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యను. బాయ్. డాడీ, కిషోర్ని కలిశారా? అన్ని విషయాలు మాట్లాడారా? పెళ్లి ముహూర్తం నిశ్చయించారా? నిర్ణయించాను. రాజా, నేను ఇవాళ అర్జెంటుగా హాంకాంగ్ పెడుతున్నాను. వారం రోజుల్లో తిరిగి వస్తాను. నేను వచ్చిన రెండో రోజునే పద్మకి పెళ్లి. బట్ వన్ థింగ్, పద్మ పెళ్లి జరిగేది కిషోర్తో కాదు, నా స్నేహితుడైన కోటీశ్వరుని కొడుకుతో. డాడీ, ఇది నా తుది నిర్ణయం. ఇట్స్ ఫైనల్.